వైసీపీ ఆవిర్భావ దినోత్సవంలో భావోద్వేగంతో ప్రసంగించారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. ఆనాడు నల్ల కాల్వలో ఇచ్చిన మాటకు రూపమే నేటి వైసీపీ అన్నారు. ఆ ఒక్క మాట తమ కుటుంబ పరిస్థితులు సైతం మార్చిందని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. 2011 మార్చి 12న ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాకుండా కోట్లాది మంది ప్రజల ఆశయాల ప్రతిబింబమన్నారు జగన్. నల్ల కాలువలో ప్రజలకు ఇచ్చిన ఆ ఒక్క మాట రూపమే నేటి వైసీపీ అన్నారు. ఆ ఒక్క మాట తన కుటుంబ పరిస్థితులనే కాదు, రాష్ట్ర చరిత్రనే మార్చేసిందని ఉద్వేగంగా ప్రసంగించారు. అప్పుడు జగన్ అనేవాడు ఒక్కడే అయినా పైనున్న దేవుడు, కిందున్న తనను నమ్ముకున్న ప్రజలు తోడుగా ఉన్నారని, అందుకే ఆనాడు కేంద్ర అధికార సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలబడగలిగానని ప్రసంగించారు జగన్. ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయి ఈ రోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈ రోజు దేశ రాజకీయాలలో ఈ రోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనం అందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలో ఇచ్చిన ఒక మాట ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు నిర్వహించారు.